చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకమందున మా తండ్రి, ఉదయకాల సమయంలో నీ యందు భయభక్తి కలిగి నీ యొక్క జ్ఞానగ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకొని సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాను తండ్రి. చెప్పబడుతున్న మాటలు మా జీవితంలో లోటుపాట్లు ఉంటే సరి చేసుకుని ఉన్న పరలోక రాజ్యాన్ని చేరే భాగ్యం ఎప్పుడన్నా ప్రతిపెట్టుకు దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాము పరమ తండ్రి. ఈరోజు మొదటి పాఠం, మనకి జ్ఞానం అనేది ఎలా వస్తుంది. మనకి జ్ఞానం అనేది ఎలా వస్తుంది? చెప్పండి, మన జ్ఞానం ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? మనకి జ్ఞానం ఎలా వస్తుంది? మనకి జ్ఞానం ఎలా వస్తుంది? బైబిల్ చదవడం వల్ల. మనకి జ్ఞానం ఎలా వస్తుంది? దేవుని జ్ఞానం మనకి ఎలా వస్తుంది? దేవుని జ్ఞానం మనకి ఎలా వస్తుంది? లేదా జ్ఞానం ఎలా వస్తుంది? దేవుని జ్ఞానం ఎలా వస్తుంది? బైబిల్ చదవడం వల్ల, దేవుడి భయం వలన, లోకంలో పుస్తకాలు చదవడం వల్ల, దేవుడి ప్రార్థన చేయడం వల్ల, ఏమండి, లోకంలో అనుభవం రావడం వల్ల, వాక్యంలో అనుభవం రావడం వల్ల, బాగా వాక్యాన్ని ఆలోచించడం వల్ల, బాగా ఆలోచించి పుస్తకాలు రాయడం వల్ల మన జ్ఞానం వస్తుందా? పాఠం పేరు ఏం చెప్పాను మీకు? చాలా సింపుల్ పాఠం, దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానం మనకి ఎలా వస్తుంది? కొంతమంది ఏమంటారంటే బైబిల్ చదవడం వల్ల వస్తుందంటారు, కొంతమంది దేవుడికి ప్రార్థన చేస్తే వస్తుందంటారు, కొంతమంది పుస్తకాలు దివారాత్రం చదివితే వస్తుందంటారు, కొంతమంది లోక జ్ఞానాన్ని బాగా నేర్చుకుంటే వస్తుందంటారు, ఈ జ్ఞానంలో అనుభవం వస్తే వస్తుందంటారు, కొంతమంది ఏమంటారు వాక్యాన్ని బాగా ఆలోచిస్తే దేవుని జ్ఞానం వస్తుందంటారు, కొంతమంది ఏమంటారంటే మనం ఎక్కువ పుస్తకాలు రాస్తే మనకు దేవుని జ్ఞానం వస్తుందంటారు. ఇలా ఎవరు ఏదో 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 చెప్పింది కాకుండా వాళ్ళు చెప్పిన దానికి ఏం ఆధారం చూపించాలి? మనకి బైబిల్ ఎవిడెన్స్ చూపించాలి. అవునా? ఈరోజు మీకు ఎవిడెన్స్ చూపించి దేవుని జ్ఞానం మనకి ఎలా వస్తుంది. ఇప్పుడు బైబిల్ గ్రంథం మొత్తంలో వాక్యపు వెలుగులో మనం చూస్తే జ్ఞాని అని ఎవరిని అంటారు? సహనం గలవాడు అని ఎవరిని అంటారు? మూల పురుషుడు అని ఎవరిని అంటారు? అదే ప్రారంభ మానవుడని. ప్రారంభ స్త్రీ అని ఎవరిని అంటారు? అవని అంటారు. మరి కుదిరితే ఈ రోజే దీన్ని మార్చేస్తాను, ఒక్కరోజుకి అడ్జస్ట్ అవ్వండి, అడ్డం లేకుండా ఇక్కడ అడ్జస్ట్ చేసేస్తాను. కుదిరితే ఈ రోజే చేసేస్తాను. మైకులు కూడా అస్తమానం గోడలో పెడుతున్నాం, కాకుండా పైన కట్టేస్తాను. కొంచెం కనపడిపోతే కొంచెం కుర్చీలు అటు ఇటు మార్చుకోండి. జ్ఞాని అని ఎవరిని అంటాము? సొలొమోను. సొలొమోను గారికి దేవుని జ్ఞానం ఎలా వచ్చింది? పుస్తకాలు చదవడం వల్ల, బాగా పుస్తకాలు రాయడం వల్ల, దేవుడి బాగా ప్రార్థన చేయడం వల్ల, దేవుడిని అడగటం వల్ల, ఏం చేయడం వల్ల? ఆయన్ని మాత్రమే మహాజ్ఞానం అంటారు. సొలొమోను జ్ఞానం అంటారు, మహాజ్ఞానం అంటారు. ఆ ప్రసంగి గ్రంథం, పరమగీతం, సామెతలు నేర్చుకోవడానికి మన జీవితం సరిపోదంటండి. అంత జ్ఞానం ఉందంట 3 గ్రంథాల్లో. ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు కొత్త విషయాలు వస్తాయంట. మహాజ్ఞానం రాసిన మహాజ్ఞానం 3 గ్రంథాలు కూడా. సొలొమోనుకి పోనీ జ్ఞాని అని మనం చెప్పుకునే సొలొమోను గారికి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? అంటే జ్ఞాని ఎలా అయ్యాడు? సొలొమోను గారిని మాత్రం మన జ్ఞాని అంట. మన పాఠం పేరు ఏం చెప్పాం మీకు? దేవుని జ్ఞానం మనకి ఎలా వస్తుంది? చూసుకున్నాం. 1వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం. ఇప్పుడు వస్తుంది సౌండ్. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం. గనుక 30వ వచనం అండి. సొలొమోనుకు కలిగిన జ్ఞానము అండి ఒక దేశంలో ఉన్న జ్ఞానవంతులందరికంటే మించిన జ్ఞానం అంటండి. తర్వాత చదవండి. అదొక దేశమే కదా, ఐగుప్తు దేశం అంత జ్ఞానము కంటేను ఎక్కువగా ఉందండి. అంతకన్నా కొన్ని దేశాల జ్ఞానం కన్నా ఎక్కువగా ఉందండి. 34 చూడండి. అతడు సమస్తం అంటేగా బాబోయ్, సమస్తమైన వారి కంటేను ఇజ్రాహీయుడైన ఏతాను కంటేను హేమాను, తల్పోరు అనువారి కంటేను
జ్ఞానవంతుడు. లోకంలో ఎవరైతే జ్ఞానవంతుడు అని అనుకుంటున్నారో వాళ్ళందరికి మించిన జ్ఞానవంతుడు. మరి సొలొమోను గారు జ్ఞానవంతుడు ఎలా అయ్యారు? మన పాఠం పేరు ఏం చెప్పాను మీకు? దేవుని జ్ఞానం మనకు ఎలా వస్తుంది? సొలొమోను గారు మహాజ్ఞాని ఎలా అయ్యాడు? ఇప్పుడు హరిబాబు, నేను, సరస్వతి గారు అందరం కూర్చొని అడుగుదాం, దేవుని అడిగితే ఇచ్చాడా? సొలొమోను గారు మాత్రం మన మహాజ్ఞాని ఎందుకు అంటాం? సొలొమోను గారు మహాజ్ఞాని ఎలా అయ్యాడు? రాజుల మొదటి గ్రంథం 4:29 అక్కడే ఉండొచ్చు. 4:29. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును. ఇప్పుడు ఎందుకు సొలొమోను గారి జ్ఞానం ఎవరిచ్చారు? సొలొమోను ఏమైనా కష్టపడ్డాడండి? ఏమీ లేదండి. మీరు ఆలోచించుకోండి. సొలొమోను తూర్పు దేశ జ్ఞానాలందరికీ, ఐగుప్తులందరికంటే మహాజ్ఞానం ఎలా అయ్యాడంటే దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన జ్ఞానమే. ఆయన ఏం పుస్తకాలు చదవాలా, ఏం పుస్తకాలు రాయాలా, లోక జ్ఞానం కట్లకి ఏమీ చదవాలా. మోకాళ్ళు వేసి కూర్చుని అడిగితే మనకు కూడా ఇస్తాడండి. ఎవరు జ్ఞానాన్ని ఎప్పుడు అనుకోవద్దు. ఎవరు జ్ఞానం అంటే అనంత జ్ఞాని దేవుడు. ఆయన దగ్గర ఉంది జ్ఞానం. మీరు కూడా పాపం చేయకుండా మోకరించి అడిగితే మనకు కూడా ధారాళంగా ఇస్తాడు. సొలొమోను మహాజ్ఞాని ఎలా అయ్యాడంటే దేవుడు ఇవ్వడం వల్ల అయ్యాడు. దేవుని జ్ఞానం మనకు ఎలా వస్తుంది అంటే దేవుని ద్వారానే వస్తుంది. దేవుని ద్వారానే వస్తుంది. 5:12 చూడండి. అదే యెహోవా సొలొమోనునకు చేసిన వాగ్దానము చొప్పున అతనికి దేవుడు జ్ఞానమును సొలొమోనునకు దయచేసాను. సొలొమోను ఏం కష్టపడ్డాడండి? జ్ఞానం కోసం ఆయన కష్టపడ్డాడంటే ఏం కష్టపడ్డాడు? దేవుడు ఇచ్చిన జ్ఞానం అది. అయితే మనలాంటి మనిషే కదండి సొలొమోను. అవునా? మనలాగా 2 కాళ్ళు 2 చేతులు కదా ఉంది. కానీ సొలొమోను మాత్రం మహాజ్ఞానం ఎలా అయ్యాడంటే దేవుడు ఇచ్చాడు. బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనునకు దేవుడు దయచేసాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 1:7. దినవృత్తాంతములు 2వ గ్రంథం 1:7. అంటే చిన్నపిల్లల క్లాసు వచ్చే ఆదివారం తల్లి. ఈ నెల ఇంకా ఉందా, అయిపోయిందా? డిసెంబర్ 1st వీక్ అండి. చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ పిల్లలకి మెమెంటోలును బెల్ అయ్యి బ్యాడ్జులు అయ్యి నేను రేపు విజయవాడ సెలవు పెట్టి వెళ్తున్నాను. మొత్తం తీసుకొచ్చేస్తాను. డిసెంబర్ 1st వీక్ ఈ 6 నెలలు ఎవరైతే పాఠాలు బాగా చెప్పారో వాళ్ళకి 2,000 రూపాయలు విలువ చేసి స్టడీ చైర్లు ఇద్దరు చెప్పారండి. ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు. చాలామంది వస్తున్నారు. కోటేశ్వరి ఏం చెప్పిందంటే, మీరు ఇస్తే వారానికి 100, వారానికి 200 అలా ఖర్చు కాకుండా ఒక 6 నెలల పాటు ఎవరు బాగా మానకుండా వస్తున్నారు, ఎవరు బాగా వస్తున్నారో చూస్తే ఒక 2,000 రూపాయలు విలువ చేసి స్టడీ చైర్లు ఇచ్చేస్తే వాళ్ళు 5, 6, 7, 8 నేను స్టడీ చైర్ కొనుక్కున్న 12 ఏళ్ళ నుంచి అలాగే ఉంది. అది చదువుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్తే ఇద్దరం చూస్తే నిన్న ఈ శ్రావ్యను సాత్విక ఇద్దరు మాత్రమే మానకుండా వచ్చారు. ఎక్కువ రోజులు మానకుండా ఎక్కువ పాఠాలు చెప్పారు. వాళ్ళిద్దరికి డిసెంబర్ 1st వీక్ ఇచ్చారు ఒక బైబిల్. ఇప్పుడు వీళ్ళకి బైబిల్ అవసరం. వీళ్ళు 1వ తరగతిలో బైబిల్ కొని ఇచ్చామనుకోండి, చింపేస్తారు. ఇప్పుడు వాళ్ళకి అవసరం. యోగి గ్రంథం దీనత్మానం అమ్మని నాన్న అడగాల్సి వస్తుంది. తల్లి, నేనేం ఫ్రీగా ఇవ్వట్లేదమ్మా, ఇవి మీరు సంపాదించుకున్నారని అనుకోవాలి. అర్థమవుతుందా? ఎవరు మీకు ఫ్రీగా ఎవరు దేవుడు ఇచ్చాడని అనుకోవాలి. ఓకేనా? బైబిల్స్ కూడా ఇస్తాను, అవి జాగ్రత్తగా చింపకుండా ఉంచుకోండి. డిసెంబర్ 1st వీక్. ఓకేనా? సరే చూడండి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? 2వ దినవృత్తాంతాలు కదా. మనకి చిన్న మాట అండి. అంటే మీ సర్టిఫికెట్లు అన్నీ రెడీ అయ్యానండి. కొంచెం మీరు ఫోటో ఇస్తే, నేను దిగిన ఫోటో లాగా ఉన్నాయి చూస్తారు, అలా మీరు ఒక్కటి వాట్సాప్లో నాకు పంపిస్తే సేమ్ అదే సర్టిఫికెట్ మీద వచ్చేస్తుంది. మొత్తం అంతా అయిపోయింది. విజయవాడ నుంచి తెద్దామని బ్యాడ్జీ లాగాను. ఇక్కడైతే ఒకటి చాలా రేటు తీసేసుకుంటున్నారు. అచ్యుతండి ఆర్ట్స్ స్కీమ్స్ ఏలూరులో. అక్కడికి విజయవాడకి 30% ఇక్కడ మనం ఒకటి కొంటే విజయవాడలో 3 వస్తాయంట. మనం రేపు సోమవారం సెలవు పెట్టి వెళ్తున్నాను, నేను తీసుకొచ్చేస్తాను. కుదిరితే ఈరోజు సాయంకాలం మీ ఫోటోలు నాకు వాట్సాప్ చేస్తే చక్కగా దాని మీద వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? అన్నీ అయిపోయింది, మొత్తం అయిపోయింది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 1:7 చదివేస్తారా? చదవలేదుగా? చదవండి. ఆ రాత్రి యందు సొలొమోను దేవునకు ప్రత్యక్షమై. ఆ రాత్రి ఏ రాత్రి అంట? దేవుడు ప్రార్థన చేశాడు మనవాడు.
దేవుడు రెండో దినవృత్తాంతాల గ్రంథం 1వ అధ్యాయం 7 నుంచి 10 వరకు. సొలొమోనుకు ప్రత్యక్షమై నేను నీకు ఏమి ఇయ్యగోరుదునో దానిని అడగమని సెలవీయగా, దేవుడే అడిగాడండి, నీకు ఏం కావాలని అడిగాడు. నేను నీకు ఏమి కోరును అడగమన్నాడు. సొలొమోను దేవునితో ఎలాగూ మనవి చేశాను. జనాలందరూ కూడా ఇదే మనవి చేస్తున్నారండి ఈరోజు. ఎన్నో సమస్యలతో జనాలు చర్చలకు వస్తున్నారు ఈరోజు. వాళ్ళ సమస్యలే తీరని పరిస్థితి. ఈయన అడిగాడు, చూడండి, చదవండి. నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఎవరు నియమించారంటే సొలొమోను గారు రాలేదు రాజు. ఏమంటే సొలొమోను మహాజ్ఞాని మాట పట్టుకోవాలి మనం. ఏమంటున్నాడు దేవుడితో? ఏమంటున్నాడు? నేను మహారాజును అయ్యానంటలా, నువ్వే నన్ను రాజుని చేశావు. తర్వాత గనుక దేవా యెహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేల ధూళి అంత విస్తారమైన జనముల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏమని? నువ్వే నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఈ గొప్ప జనమును న్యాయము తీర్చ శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్యన ఉండి కార్యములు చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. సొలొమోను గారు మహాజ్ఞాని అయితే దేవుణ్ణి జ్ఞానం అడగవలసిన పని లేదండి. అంతేనా? ఏమంటున్నాడు? ఈ జనాలకి న్యాయం తీర్చడం ఎవడి వల్ల? చూడండి ఏమన్నాడు? న్యాయము తీర్చగల శక్తి గలవాడెవడు? ఎవడు లేడు. కాబట్టి నాకేం కావాలంటే జ్ఞానం కావాలి. తర్కింద చదవండి. నేను ఈ జనముల మధ్యను ఉండి కార్యములు చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. సొలొమోను గారు దేవుడిని ఏమడిగాడు? జ్ఞానం కావాలన్నాడు. సొలొమోను గారు దేవునికి వర్ణింపశక్యము గాని వివేచన గల మనసు మహాజ్ఞానం ఇచ్చాడంటండి. ఆయన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఎవరు వచ్చారు? శబాదేశపు దేశాధినేతలు, దేశంలో ఉన్న ప్రజలందరి నుంచి సొలొమోనుకి దేవుని జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఏం కష్టపడితే వచ్చింది? ఏం చేస్తే వచ్చిందంటే ఒక మొక్కలో దేవుడిస్తే వచ్చింది. దేవుడిస్తే వచ్చింది అంతే. తర్వాత 10 వరకు చదవండి. అయిపోయిందిగా. 12 చదవండి. అదే అధ్యాయంలో అదే వచనంలో 12వ వచనం. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. జ్ఞానము తెలివి నీకు ఇయ్యబడును. నీకన్నా ముందున్న రాజులైనను నీ తర్వాత వచ్చే రాజులకైనా కలగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకు ఇచ్చేదని అని చెప్పాను. జ్ఞానమే అడిగాడు కదని జ్ఞానమే కాకుండా ఐశ్వర్యము సంపద రాజులు ఎవరికి లేనంత కూడా దేవుడు ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు పాఠం పేరు ఏం చెప్పారు మీకు ఫస్ట్ గుర్తుందా? దేవుని జ్ఞానం లేదా జ్ఞానం మనకి ఎలా వస్తుంది చెప్పండి. దేవుడిస్తే వస్తుంది. దేవుడిస్తే వస్తుంది. దేవుడిస్తేనే వస్తుంది. ఎవరైనా మేసం మేలేసి ఇది నాది నాది అంటే కుదరదు. ఎవరిస్తే వస్తుంది అంటే దేవుడిస్తేనే వస్తుంది. ఎవరికైనా ప్రస్తుత ప్రపంచానికి కొదువుగా ఉన్నది ఏంటంటే జ్ఞానం. ఆనాడు సొలొమోను అడిగినట్లు మనం కూడా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల ఏం చేయాలని సంఘాన్ని తెలియజేస్తున్నాడు. యాకోబు గారు చూడండి 1వ అధ్యాయం 5వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. యాకోబు గారు రాసిన యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. సంఘమునకు తెలియజేస్తున్నారు ఈ మాట. సంఘంలో ఉన్న మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను. ఒకవేళ అడిగితే ఏం జరిగింది కింద చూడండి. అప్పుడు అది అనుగ్రహింపబడు. మనకు కూడా దేవుని జ్ఞానం కావాలంటే ఎవరిని అడగాలంటే పలానా చోటుంది జ్ఞానం, పలానా చోటుంది జ్ఞానం కాదు. ఎక్కడుంది జ్ఞానం అంటే దేవుని దగ్గర ఉంది. ఏం చేయాలి అంటే అడగాలి, మోకాళ్ళేసి అడగాలి. నీతిమంతుని ప్రార్థన ఆయన ఆలకించాలి అంటే మనం పాపం చేయకుండా మన పాపానికి మనం ఎంత దూరంగా ఉంటే దేవుని జ్ఞానం మనకు అంత ధారాళంగా దేవుడు ఇవ్వడం అనేది జరుగుతుంది.
సుమారు ఈ 2026 సంవత్సరం మొత్తం 10 పాటలు రెడీ చేశానండి. మీకు ఒక్కొక్క పాటకి సంబంధం ఉండదు, ఒక్కొక్క పాటకి ట్యూన్ సంబంధం ఉండదు, మ్యూజిక్ సంబంధం ఉండదు, లిరిక్స్ సంబంధం ఉండదు. పాట రాసే స్టైలు వేరుగా ఉంటుంది. ఒక పాట ఒక స్టైల్లో ఉంటుంది, ఒక పాట మొత్తం 10 పాటలు 10 స్టైల్స్లో ఉంటాయి. నిన్నే ఒక పాట రిలీజ్ చేశాను. అదేంటంటే దాంట్లో పల్లవి చరణం ఉండదు. పల్లవి చరణం లేకుండా పాట ఏంటండి? పల్లవిలోనే చరణం, చరణంలోనే పల్లవి, పల్లవే చరణం, చరణమే పల్లవి. ఏ టెక్నాలజీ గుర్తొచ్చింది? మీకు అర్థమైందని నేను చెప్పింది. ఏ టెక్నాలజీకి నా బుర్రతో వాడిన టెక్నాలజీ దానికి అందల. నేను గొప్పని చెప్పట్లేదు అక్కడ. దానికి అందక ఏం చేశానంటే 3 భాగాలు చేశాను. నేను చేయలేని నాయన చేతిలో తీసింది. అది పాటని 3 భాగాలు చేశాను. మొదటి భాగం అవ్వలేదు, 3వ భాగం అవ్వలేదు, 2వ భాగం అయింది. 2వ భాగం నిన్న రిలీజ్ చేసిన. అది ఆ పాట గురించి కొంచెం చెప్పి మీకు పాట వేయడం అనేది జరుగుతుంది. క్రీస్తు జననం గురించి మనకు చాలా పాటలు ఉన్నాయి కదా, లోకంలో చాలా పాటలు. ఏ పాట చూసినా 1 crore వ్యూస్, 30 lakhs వ్యూస్. మ్యాటర్ ఏముంటుందంటే ఏమి లేదు. ఒక్కరోజు నేను బండి మీద వెళ్తూ దేవుడిని ఏమని అడిగానంటే, క్రిస్మస్ గురించి ఒక్క పాట కూడా లేదు మా చర్చిలో. ఒకే ఒక్క పాట ఏదో ఎప్పుడో రాశాను, 4, 5, 6, 7, 8 రాసేటట్టు ఏమైనా సహాయం చేయమని మనస్సులో అడిగానండి. స్కూల్కి వెళ్ళేటప్పటికే పల్లవ అయిపోయింది. మధ్యాహ్నానికి చరణం అయింది, సాయంకాలానికి చరణం అయింది, సాయంకాలం ఆడియో సాంగ్ బయటకు వచ్చేసింది. చేసిన 10 పాటలు నేను చేసినవి కాదండి. ఎవరు చేసినవి అంటే దేవుడు జ్ఞానాన్ని నాకు ఇవ్వడం వల్ల ఆయన చేయించుకున్నాయి తప్పితే, నా జ్ఞానంతో నేను చేసినప్పుడు గర్వీగాను అనుకోండి, నెక్స్ట్ ఇయర్ నాకు ఒక పాట కూడా ఉండదు. మొత్తం తుస్సు అయిపోతుంది. ఎవరికైనా ఎవరు ఇవ్వాలి అంటే, ఇప్పుడు మనకైనా ఎవరికైనా జ్ఞానం ఎక్కడుందంటే పలానా చర్చ్ దగ్గర ఉంది, పలానా వాళ్ళ దగ్గర ఉంది కాదు. దేవుని జ్ఞానం, అనంత జ్ఞాని అని దేవుని దగ్గర ఉంది. మీరు మోకరించి అడిగితే చక్కగా ధారాళంగా ఇస్తాడు. జ్ఞానం ఎక్కడుంది చెప్పండి? దేవుని జ్ఞానం మన చేతిలో ఉన్న బైబిల్లో ఉంది, దేవుడి దగ్గర ఉంది. అది అర్థం కాకపోతే దేవుడిని అడిగితే మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా జ్ఞానం కావాలంటే బైబిల్ ముందు కూర్చొని పాపానికి దూరంగా ఉండి దేవుడిని అడిగితే మనకు ధారాళంగా ఇస్తాడు. సొలొమోను గారు అంత జ్ఞానం ఎలా అయ్యాడు అంటే దేవుడు ఇవ్వడం వల్లే మహాజ్ఞాని అయ్యాడు. ఒకసారి రాజ్యసంలో